ఓం శాంతి. ఈరోజు మురళి 24/1/2025. मीठे बच्चे, तुम एक बाप के डायरेक्शन पर चलते चलो तो बाप तुम्हारा रिस्पॉन्सिबल है. बाप का डायरेक्शन है, चलते फिरते मुझे याद कर. మధురమైన పిల్లలు, మీరు ఒక బాబా యొక్క డైరెక్షన్ పై నడుస్తూ ఉన్నట్లయితే బాబా మీ యొక్క బాధ్యత తీసుకుంటారు. మీ పట్ల బాబా రెస్పాన్సిబుల్. ఎప్పుడు ఒక్క బాబా యొక్క డైరెక్షన్ పైన నడిచినట్లయితే. బాబా డైరెక్షన్ ఏంటి? బాబా డైరెక్షన్ చల్తే ఫిర్తే ముझे యాద్ కరో. బాబా యొక్క డైరెక్షన్ ఏంటి? నడుస్తూ తిరుగుతూ నన్నే జ్ఞాపకం చేసుకోండి. చాలా డైరెక్షన్స్ ఉన్నాయి. ఈరోజు మురళిలో బాబా ఎక్కువ కోర్స్ ఇస్తూ చెప్తున్నది నడుస్తూ తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేసే ప్రాక్టీస్ చేయండి. प्रश्न: जो अच्छे गुणवान बच्चे हैं उनकी मुख्य निशानियां क्या होगी? మంచి గుణవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముఖ్యమైన చిహ్నాలు ఏంటి ఉంటాయి? ఎవరైతే మంచి గుణవంతులైన పిల్లలు ఉన్నారో వారి యొక్క ముఖ్యమైన చిహ్నాలు ఏంటి ఉంటాయి? उत्तर: वो कांटों को फूल बनाने की अच्छी సేవ करेंगे. వాళ్ళు ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే మంచి సేవ చేస్తారు. किसी को भी कांटा नहीं लगाएंगे, कभी भी आपस में लड़ेंगे नहीं. ఎవరికి కూడా ముళ్ళు గుచ్చరు, వారు ఎప్పుడు పరస్పరంలో పోట్లాడరు. కిసికు బి దుఃఖ नहीं देंगे, ఎవరికి కూడా దుఃఖము ఇవ్వరు. దుఃఖ దేనా బి కాంటా లగానా హై, దుఃఖం ఇవ్వటం కూడా ముళ్ళు గుచ్చటమే అంటారు. కాబట్టి వారు ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేసే సేవ చేస్తూ ఉంటారు. గుణవంతులు అవుతున్న కొద్దీ పురుషార్థ మార్గంలో గుణాలు మనలో పెరుగుతూ ఉంటే పుష్పాలను ఇతరులని తయారు చేసే సేవ చేస్తూ ఉంటాము. ఎవరికి ముళ్ళు గుచ్చరు అంటే ఎవరితో కోట్లాడడం, పోటీ పడడము, ఘర్షణ పడడము, దుఃఖం ఇవ్వడము, వాద వివాదంలో రావడము, ఇవన్నీ ఏమంటారు? దుఃఖం ఇవ్వడం. దుఃఖం ఇవ్వడం అంటే ముళ్ళు గుచ్చటమే అని చెప్తున్నారు బాబా. గుణవంతులవుతున్నాం మనం అంటే ఇవి మనలో ఉండకూడదు. ప్లస్ మనలా ఇతరులని కూడా గుణవంతులుగా అంటే పుష్పాలుగా తయారు చేసే సేవ చేయగలిగినప్పుడు గుణవంతులైన పిల్లలు అవుతున్నామని అర్థం. గీత్ ఈ రోజు పాట యహ వక్త్ జా రహా హై, ఈ సమయం వెళ్ళిపోతూ ఉంది అని పాట. ओम शांति। मीठे मीठे सिक्की लादी रूहानी बच्चों ने नंबरवार पुरुषार्थ अनुसार इस गीत का अर्थ समझा. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు నంబర్ వార్ పురుషార్థ అనుసారం ఈ పాట అర్థం చేస్తున్నారు కదా. నంబర్ వార్ इसलिए कहते क्योंकि कोई तो फर्स्ट ग्रेड में समझते, कोई सेकंड ग्रेड में, कोई थर्ड ग्रेड में. समझ भी हर एक की अपनी अपनी है, निश्चय बुद्धि भी हर एक की अपनी है. నంబర్ వార్ అనే పదం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే కొంతమంది అనుకుంటున్నారు నేను ఫస్ట్ గ్రేడ్ లోని వచ్చే అవకాశం ఉందని, కొంతమంది సెకండ్ గ్రేడ్ లో ఉన్నాను అని, కొంతమంది థర్డ్ గ్రేడ్ లో వస్తాను అని. ఎందుకంటే ప్రతి ఒక్కరి అవగాహన, తెలివి ఎవరిది వాళ్ళదే ఉంటుంది, ప్రతి ఒక్కరిది భిన్నంగా. అలాగే నిశ్చయ బుద్ధి కూడా ప్రతి ఒక్కరిది ఎవరిది వారిది ఉంది. అందుకనే నంబర్ వార్ అనే పదం చెప్పాల్సి వస్తుంది. बाप तो समझाते रहते, ऐसा ही हमेशा समझो कि शिव बाबा इन द्वारा डायरेक्शन देते हैं. బాబా ఎప్పుడు మనకి చెప్తున్నది ఏంటంటే శివ బాబా ఈ బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు అనే భావాన్ని పెట్టుకుని వినండి. तुम आधा कल्प आसुरी डायरेक्शन पर चलते आए हो, अब ऐसे निश्चय करो कि हम ईश्वरी डायरेक्शन पर चलते तो बेड़ा पार हो सकता
सकता है. అర్ధకల్పము అసురీ డైరెక్షన్ పైనే నడుస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది నిశ్చయం పెట్టుకోండి, ఈశ్వరే డైరెక్షన్ పై నడవాలి మేము. ఏంటి నిశ్చయం ఉండాలి? ఈశ్వరుని డైరెక్షన్‌లో నడిచినట్లయితే మా నావ తీరానికి చేరుతుంది. अगर ईश्वरीय डायरेक्शन ना समझ मनुष्य का डायरेक्शन समझा तो मूंज पड़ेंगे. మురళి ద్వారా దొరికే డైరెక్షన్ ఈశ్వరీయ డైరెక్షన్ అని భావించకుండా మానవుల డైరెక్షన్ అంటే ముఖ్యంగా బ్రహ్మబాబాలో శివబాబా వచ్చేవారు కదా, బ్రహ్మబాబా చెప్తున్నారేమో మానవుల డైరెక్షన్ ఏమో అనుకుంటే సంశయంలో పడిపోతారు. बाप कहते मेरे डायरेक्शन पर चलने से फिर मैं रिस्पांसिबल हूं ना. శివబాబా చెప్తున్నారు, బ్రహ్మబాబా తనలో వచ్చి వినిపించినప్పుడు బ్రహ్మబాబాయా అనే ఆలోచన కూడా రాకూడదు. శివ్ బాబా డైరెక్షన్ అనే ఆలోచనతో స్వీకరించి మీరు నడిచారనుకోండి, కంప్లీట్ విశ్వాసంతో మీ బాధ్యత నేను తీసుకుంటాను బాబా చెప్తున్నారు. इन द्वारा जो कुछ होता है उनकी एक्टिविटी का मैं ही रिस्पांसिबल हूँ, उसको हम राइट करेंगे. ఈ బ్రహ్మ బాబా ద్వారా ఏది యాక్టివిటీ నడుస్తుందో, ఏ మాటలు, ఏ డైరెక్షన్ బ్రహ్మ బాబా ఒకవేళ శివ బాబా తరపున అని ఇచ్చేసారు అనుకోండి, నేను దానికి బాధ్యత వహిస్తాను అని శివ బాబా చెప్తున్నారు. అదేమైనా కొంచెం అటు ఇటు ఉన్నా నేను దాన్ని రైట్ చేసేస్తాను, మీకు దానివల్ల నష్టం కలగకుండా శివ బాబా చెప్తున్నారు. ఇది తుమ్ సిర్ఫ్ హమారా డైరెక్షన్ పర్ చలో, కేవలం ఇది శివ బాబా డైరెక్షన్ అనుకుని నడవండి, నా డైరెక్షన్ నడవండి అని శివ బాబా చెప్తున్నారు. जो अच्छी रीति याद करेंगे वही డైరెక్షన్ పర్ చలేంगे. కానీ ఎవరు అంత విశ్వాసంతో శివ బాబా డైరెక్షన్ అని నడుస్తారు ప్రతి మహావాక్యాన్ని స్వీకరించి, ఎవరైతే బాగా బాబా స్మృతి చేస్తారో వాళ్ళే డైరెక్షన్ లో నడుస్తారు, బాబా డైరెక్షన్ पे. कदम कदम ईश्वरी डायरेक्शन समझ चलेंगे तो कभी घाटा नहीं होगा, निश्चय में ही విజయ హే. అడుగడుగులో ఈశ్వరీయ డైరెక్షన్ ఇది అని నడిచినట్లయితే ఎప్పుడు నష్టం జరగదు, నిశ్చయంలోనే విజయం ఉంది. बहुत बच्चे इन बातों को समझते नहीं हैं. थोड़ा ज्ञान आने से देहाभिमान आ जाता है. చాలా మంది పిల్లలకి ఈ విషయం అర్థం కాదు, కొద్దిగా జ్ఞానం అర్థమైనా చెప్పగలిగిన దేహాభిమానంలోకి వచ్చేస్తారు. మనకు తోచినది చేసేసుకుంటూ ఉంటాం. కానీ బాబా డైరెక్షన్ ఏంటి అనేది మ్యాచ్ చేసుకోవాలి. మనకు తోచింది, ఆలోచన వచ్చింది, కానీ బాబా డైరెక్షన్ కూడా అలా ఉందా అని మర్చిపోతూ ఉంటాం దేహాభిమానంలో వచ్చేస్తే. యోగ్ బహుత్ హీ కమ్ హే. దేహాభిమానం కూడా ఎందుకు వచ్చేసింది మనకు తెలియకుండా ఎప్పుడు వచ్చేస్తుంది? యోగము చాలా తక్కువగా ఉన్నప్పుడు, యోగం పైన శ్రద్ధ తక్కువ పెట్టినప్పుడు. ज्ञान तो है, हिस्ट्री ज्योग्राफी को जानना ये तो सहज है. यहाँ भी मनुष्य कितनी साइंस आदि पढ़ते हैं, ये पढ़ाई तो इजी है, बाकी मेहनत है योग की. జ్ఞానమైతే చరిత్ర భౌగోళికం తెలుసుకోవటమే చాలా ఈజీ. ఇది లౌకిక స్కూల్లో కూడా సైన్స్ మొదలైన సబ్జెక్ట్స్ ఎన్నో చదువుకుంటారు మనుషులు, దానికన్నా ఈ చదువు ఇంకా ఈజీ చెప్పాలంటే. ఈ జ్ఞానం శ్రమ పడవలసిందంతా యోగం విషయంలో ఉంది, అందుకే అది తగ్గిపోతూ ఉంటుంది పిల్లల్లోని. అటెన్షన్ పెట్టాల్సిన సబ్జెక్ట్ కదా ఇది. कोई कहे बाबा हम योग में बहुत मस्त रहते हैं, बाबा मानेगा नहीं. ఎవరైనా చెప్పారనుకోండి బాబా యోగంలో మేము చాలా నిమగ్న అవస్థలో ఉంటున్నాము అని చెప్పినా బాబా అయితే నమ్మరంట. బాబా హరికి యాక్ట్ కో దేఖ్తే, నడవడిక చూస్తారు, లక్షణాలు చూస్తారు, నిజంగానే చాలా యోగం ఉందా అని. బాప్ కో యాద్ కర్నే వాలా తో మోస్ట్ లవ్లీ హోగా. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మీరు చెప్పినట్లు, బాబా స్మృతిలోనే ఎప్పుడు నేను మస్త్ నిమగ్నమై ఉంటాను అంటే మోస్ట్ లవ్లీగా ఉండాలి వాళ్ళు, మాటలు, బిహేవియరు అని మోస్ట్ లవ్లీ. బాబా ఎలా నిస్వార్థంగా ప్రియంగా ఉంటారో, ప్రేమిస్తారు. యాద్ నహీ కర్తే ఇస్లియే ఉల్టా సుల్టా కామ్ హోతా హై.
బాబా స్మృతి సరిగా చేయకపోవటం వల్లే ఉల్టా సుల్టా కర్మలు జరిగిపోతూ ఉంటాయి. బహుత్ రాత్ దిన్ కా ఫర్క్ హై. రాత్రి పగలుకున్న తేడా ఉంటుందంట మన నడవడికలలో. अभी तुम इस सीढ़ी के चित्र पर भी अच्छी रीति समझा सकते हो. మెట్ల వరుస చిత్రం పైన కూడా చాలా చక్కగా స్పష్టం చేసి చెప్పొచ్చు మీరు. इस समय ही कांटों का जंगल या बगीचा नहीं है, ये तो क्लियर समझाना चाहिए कि भारत फूलों का बगीचा था. ఇది ముళ్ళ అడవి, ఒకప్పుడు భారతదేశం పుష్పక వనంగా ఉండేదని మెట్ల వరుసలో చూపించి చెప్పండి. పైన సతీగన్ దగ్గర పక్కన గ్లోబ్ లో స్వర్గము మహల్ అవి ఉంటాయి కదా, పుష్పక వనం కింద ముళ్ళ పాన్పు పైన భారతదేశం పడుకుని ఉంది కదా, ముళ్ళ అడవిలో ఉంది భారతదేశం, ముళ్ళ అడవిలో అయిపోయింది. క్లియర్ గా చెప్పండి. बगीचे में कभी जंगली जानवर रहते हैं क्या? वहां तो देवी देवता रहते हैं. తోటలలో వనాలలో పుష్పక వనంలో జంతువులు, అడవి జంతువులు తిరుగుతాయా? తోటలో విష జంతువులు, అడవి జంతువులు. అందుకే సత్యగం తోట కాబట్టి, పూల తోట కాబట్టి దేవీ దేవతలు నివసిస్తారు అక్కడ. बाप तो है ही हाईएस्ट अथॉरिटी, और फिर ये प्रजापिता ब्रह्मा भी हाईएस्ट अथॉरिटी ठहरे. ये दादा है सबसे बड़ी अथॉरिटी. बाबा బ్రహ్మ బాబా మహత్వం చెప్తున్నారు చూడండి. శివ బాబా హైయెస్ట్ అథారిటీ ఎలాగో అది అందరూ ఒప్పుకోవాల్సింది. కానీ శివ బాబా తర్వాత ప్రజాపిత బ్రహ్మ బాబా కూడా ఈ దాదా అన్ని అందరికన్నా హైయెస్ట్ అథారిటీ ఈ డ్రామాలో. शिव और प्रजापिता ब्रह्मा आत्मा ही शिव बाबा के बच्चे, और फिर साकार में हम भाई बहन सब है प्रजापिता ब्रह्मा के बच्चे. ఆత్మలందరూ శివ బాబా పిల్లలు, సాకారంగా శరీర రూపంలో చూసుకుంటే సోదరి సోదరులు మనందరం ప్రజాపిత బ్రహ్మ పిల్లలం. యహే సబ్కా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివ బాబా బ్రహ్మ బాబా ఎవరు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తాతలు తాతలు తాతలకి ముత్తాత, ముత్తాతలు కూడా తాత. వంశం శరీర రూపంలో, శారీరక సృష్టిలో వంశం బ్రహ్మ బాబా పేరుతో స్టార్ట్ అయ్యి వృద్ధి చెందుతుంది కదా. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే అథారిటీ బ్రహ్మ బాబా ఉంది డ్రామాలో. ऐसे हाईएस्ट अथॉरिटी के लिए हमको मकान चाहिए, ऐसे तुम लिखो फिर देखो बुद्धि में कुछ आता है. అప్పట్లో బాబా అది సంస్థ స్థాపించటానికి ఒక చోట నుండి ఒక చోటకి మార్చినప్పుడు కూడా భవనాలు అవసరం పడేవి కదా, ఇంతమంది పిల్లల్ని బాబా తోడులో ఉన్న వాళ్ళని ఉంచటానికి. బాబా అప్పుడు డైరెక్షన్ ఇచ్చారు. బ్రహ్మ బాబా ఎవరు? మన మధ్య ఉన్న ప్రజాపిత బ్రహ్మ యొక్క హైయెస్ట్ అథారిటీ ఏంటి అనేది వర్ణించి ఉత్తరం రాసి గవర్నమెంట్ కి, ఇటువంటి హైయెస్ట్ అథారిటీ కోసం ఇల్లు కావాలి మాకు. అతను స్థాపించే సంస్థానండి, యజ్ఞం అనండి అని అప్లికేషన్ రాయండి. కొంచెం ఏమైనా బుద్ధిలో టచ్ అవుతుందేమో ఆఫీసర్స్ కి, చూడండి అని చెప్తున్నారు బాబా. ఇల్లు ఎక్కడైనా ఇస్తాము అని. అలానే అప్పుడు కొన్ని గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎలాగైతే కరాచీ నుండి ఆబుకి షిఫ్ట్ అయ్యారు అప్పుడు కదా. తర్వాత తర్వాత అవి కూడా ఖాళీ చేయాల్సి వచ్చి అప్పుడు ఓన్ గా మన వాళ్ళు అంటే రెంట్ అని తర్వాత కొనుక్కొని అలా 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 స్టాండ్ అయిందనమాట. शिव बाबा और प्रजापिता ब्रह्मा आत्माओं का बाप और सब मनुष्य मात्र का बाप. यह पॉइंट बहुत अच्छी है समझाने की, परंतु बच्चे पूरी रीति समझाते नहीं है, भूल जाते हैं. ज्ञान की मगरूरी है, मगरूरी चढ़ जाती है, जैसे कि बाप दादा पर भी जीत पा लेती है. बाबा చెప్తున్నారు శివ్ బాబా ఆత్మల తండ్రి మరియు ప్రజాపిత బ్రహ్మ మానవ మాతృలందరికీ తండ్రి, సృష్టి మానవ సృష్టి వంశావళి అంతటికి తండ్రి. ఇలా ఈ పాయింట్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఎవరికైనా స్పష్టంగా బుద్ధిలో కూర్చునేలాగా. కానీ పిల్లలు
పూర్తి రీతిలో అర్థం చేయించలేకపోతున్నారు, మర్చిపోతున్నారు పాయింట్స్. ఏం చెప్తే నేను వాళ్ళకి అర్థం చేయించగలను అనేది. ఎందుకంటే జ్ఞానం యొక్క అహంకారం చాలా ఎక్కిపోతుంది. బాప్దాదా పైన నేను గెలిచేసానా అన్నంత గర్వం అహంకారం వచ్చేయటం వలన కూడా బుద్ధి పనిచేయదు జ్ఞాన పాయింట్స్. ये दादा कहते हैं मेरी बात ना सुनो, हमेशा समझो शिव बाबा समझाते, उनकी मत पर चलो. అయితే ఈ దాదా బ్రహ్మ బాబా చెప్తున్నారు, అలాంటి మగరూరి మనలో అహంకారం గర్వం వచ్చినప్పుడు సరేలే, నన్ను చూస్తే మీకు అలా ఆలోచన వస్తుందేమో, నేను చెప్పానని అనుకోకండి, నా మాట వినకండి, కానీ ఎల్లప్పుడు శివ్ బాబా మాట ఇది అని వినండి, అతని మతంపై నడుచుకోండి. डायरेक्शन ईश्वर डायरेक्ट ईश्वर मत देते कि ये करो రెస్పాన్సిబుల్ అని ఈశ్వరి మత్ పర్ చలో. డైరెక్ట్ గా ఈశ్వరుడే డైరెక్షన్ ఇస్తున్నారు, ఇలా ఇలా చేయండి, మీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని ఈశ్వరుడే చెప్తున్నారే. కాబట్టి ఈశ్వరీయ మతంపై నడుచుకోండి. ఏ ఈశ్వర్ తోడే తుమకు ఈశ్వర్ సే పడినా అయినా బ్రహ్మ బాబా ఈశ్వరుడు కాదు కదా. ఈశ్వర్ నుండి మీరు చదువుకోవాలి కదా. హమేషా సమझो డైరెక్షన్ ఈశ్వర్ దేతే. ఏదైతే పాయింట్ వింటున్నారో ఈశ్వరుడి డైరెక్షన్ అని అనుకోండి. ఏ లక్ష్మీ నారాయణ బి భారత్ కే హీ మనుష్య తే, ఏ బి సబ్ మనుష్య హే. లక్ష్మీనారాయణలు కూడా భారతవాసి మానవులు, మానవులే కదా వీరు కూడా. परंतु ये शिवालय के रहने वाले हैं, इसलिए सब नमस्ते करते हैं. కానీ వీరు శివాలయంలా ఉండే ప్రపంచంలో ఉన్నారు సత్తిగంలో. అంత పవిత్ర స్థానం, పవిత్రమైన జీవితం, పవిత్ర జన్మ, పవిత్ర స్థానం శివాలయం అంటేనే. అందుకనే అక్కడ నివసించేవారు కాబట్టి అందరూ వారికి నమస్కరిస్తారు, మానవులైనప్పటికీ లక్ష్మీనారాయణలను. परंतु बच्चे पूरा समझाते नहीं, अपना नशा चढ़ जाता है. కానీ పిల్లలు అంత వివరంగా చెప్పట్లేదు, సొంత నశ, తమ బుద్ధి యొక్క నశ ఎక్కిపోతుంది. డిఫెక్ట్ तो बहुतों में है ना, जब पूरा योग हो तब వికర్మ వినాశ. ఇప్పటికీ చాలా మంది పిల్లల్లో డిఫెక్ట్స్ ఉండిపోయే లోపాలు. యోగం ఎప్పుడైతే పూర్తిగా ఉంటుందో అప్పుడే నువ్వు వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. విశ్వ కా మాలిక్ బన్నా कोई मासी का घर तोड़े. बाबा देखते माया एकदम नाक से पकड़कर गटर में गिरा देती है. విశ్వానికి మాలికలు అవ్వడం అంటే పిన్నమిల్లా ఏంటి, కష్టపడాల్సి వస్తుంది. యోగం అంత ఈజీగా కుదిరిపోతే వికర్మలు వినాశనం అయిపోతే ఏ రోజు కోర్స్ అయ్యేటప్పటికే మీరు విశ్వానికి మాలికలు అయిపోయిందిరేమో. కానీ డిఫెక్ట్స్ ఇంకా చాలా మందిలో ఉన్నాయి. బాబా చూస్తున్నారు, మాయ ముక్కు పట్టేసి ఊపిరి ఊపిరి ఆడనివ్వకుండా చేసి గట్టర్లో గిరాదైతే, మురికిలో కాలువలో పడేస్తుంది అని చెప్తున్నారు బాబా. बाप की याद में तो बड़ी खुशी में प्रफुल्लित रहना चाहिए, లేకపోతే బాబా స్మృతి మీద మనం గమనిక ఉంచుకుంటే చాలా ప్రఫుల్లితంగా ఉండాలి ఖుషీలో మీరు అని చెప్తున్నారు బాబా. सबने एम ऑब्जेक्ट करी है, हम ये लक्ष्मी नारायण बन रहे, भूल जाने से खुशी का पारा नहीं चढ़ता है. ఎదురుగా లక్ష్యం ఉంది, లక్ష్మీనారాయణలో అవుతున్నామని, కానీ ఇది మర్చిపోవటం వల్ల ఖుషి యొక్క నశ ఎక్కట్లేదు పిల్లలు. దేనికోసం ఇక్కడ వచ్చామని మర్చిపోతున్నారు. कहते हैं हमको निष्ठा में बिठाओ, बाहर में हम याद नहीं कर सकते, याद में नहीं रहते, इसलिए कभी कभी बाबा भी प्रोग्राम भेज देते, परंतु याद में बैठते थोड़े, बुद्धि इधर उधर भटकती रहती है. బాబా చెప్తున్నారు, ఖుషి నశ ఉండకపోవడం వల్లనే ఇక్కడికి వచ్చి ఏమంటారు, బయట ఇండ్లలో ఉన్నప్పుడు బాబా స్మృతిలో ఉండలేకపోతున్నాం, ఏం కుదరట్లేదు, అందుకే మాకు నిష్టలో కూర్చోపెట్టండి, మాకు దృష్టి ఇవ్వండి అక్కయ్య కూర్చొని అడుగుతూ ఉంటారు. నిష్టలో కూర్చోపెట్టండి అని. అందుకే అప్పుడప్పుడు అటువంటి పిల్లల కోసం బాబా ప్రోగ్రాం కూడా పంపిస్తారు, ఇన్ని గంటలు మీరు యోగం చేయండి, మీకోసమే టైం ఇస్తున్నాను అని. కానీ బాబా స్మృతి కుదురుతుందా, బాబా స్పెషల్ గా ప్రోగ్రామ్ ఇచ్చి బట్టి అని ఎలా ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది బుద్ధి ఇటు అటు తిరుగుతూ ఉంటుంది యోగంలో కూర్చొని కూడా అంటున్నారు బాబా. బాబా అప్నా మిసాల్ బతాతే,
नारायण का कितना पक्का भक्त था, जहां जहां साथ में नारायण का चित्र रहता था, फिर भी पूजा के समय बुद्धि इधर उधर भागती थी। इसमें भी ऐसा होता है. బ్రహ్మ బాబా కన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నారాయణ భక్తుడు ఎంత పక్కా భక్తుడు. ఎక్కడంటే అక్కడ తన తోడులో నారాయణ చిత్రాలే ఉండేవి. తల దిండు కింద, ఆయన బిజినెస్ క్యాష్ బాక్స్ లోని, అలా ఎక్కడైనా కానీ ఆయన కూర్చుని సీట్ షాప్ దుకాణంలోని అక్కడ, పాకెట్ లోని, జేబులో కూడా ఎప్పుడు అలా ఎక్కడంటే అక్కడ నారాయణి చిత్రం పెట్టుకునేవారు బాబా. అంత పక్క భక్తుడిగా ఉండేవారు. అయినప్పటికీ పూజ చేసే సమయంలో, పూజ కోసం కూర్చునే సమయంలో బుద్ధి అటు ఇటు వెళ్ళిపోయేది, నాది నారాయణ మీదే ఉండేది కాదు అన్నారు బాబా. మధ్య మధ్యలో అటు ఇటు వెళ్ళేది. అలాగే ఈ మార్గంలో కూడా శివబాబాని జ్ఞాపకం చేద్దాము అంటే బుద్ధి అటు ఇటు వెళ్తుంది కదా అని చెప్తున్నారు బాబా. बाप कहते चलते फिरते बाप को याद करो, परंतु कई कहते बहन निष्ठा का रवे, निष्ठा का तो कोई अर्थ ही नहीं है. కానీ బాబా చెప్తున్నా, నడుస్తూ తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేసుకునే అభ్యాసం చేయండి. బుద్ధి బాబా పైన ఉంటూ కర్మ చేయడం. కానీ కొంతమంది అంటారు, ఎవరైనా అక్కయ్య నిష్ఠ చేస్తే బాగుంటుంది, దృష్టిస్తూ కూర్చొని. నిష్ఠ యొక్క అర్థమే ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. बाबा हमेशा कहते याद में रहो. कई बच्चे निष्ठा में बैठे बैठे ध्यान में चले जाते, ना ज्ञान ना याद रहती. బాబా ఎల్లప్పుడూ చెప్తారు స్మృతిలోనే ఉండండి అని. కానీ కొంతమంది పిల్లలు నడుస్తూ తిరుగుతూ ప్రాక్టీస్ తక్కువ ఉండడం వలన కూర్చున్నప్పుడు కూడా స్మృతి కుదరదు కదా. ఎవరైనా దృష్టి ఇవ్వాలి, కూర్చొని యోగం చేయించండి అంటారు, కామెంటరీ చెప్పండి అంటారు. కూర్చొని అలా ట్రాన్స్ లో కూడా వెళ్ళిపోతుంటారు కొంతమంది. మంచి పాట వచ్చింది, మంచి మ్యూజిక్ వచ్చింది అంటే. కానీ ట్రాన్స్ అనే దానిలో జ్ఞానం ఉండదు, బాబా స్మృతి ఉండదు, వికర్మలు వినాశనం అవ్వవు. याद तो फिर झुटके खाने लगे पड़ते, बहुतों को आदत पड़ गई. కొంతమంది ఒళ్ళు పులకరించినట్లయి అలా ట్రాన్స్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అందరికీ అలా కాదు, కొంతమంది ఇది బాబా చెప్తున్నారు. కొంతమంది బాగా అంటే పద్ధతి ప్రకారంగా యథార్థంగా యోగం చేసుకుంటారు. మనం కొంచెం సపోర్ట్ ఇస్తే వైబ్రేషన్స్, దృష్టి ఇవన్నీ తీసుకుని వీటి హెల్ప్ యోగాన్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తూ నడుస్తూ తిరుగుతూ. కొంతమంది కొనుక్కు పాటలు పడుతూ ఉంటారు. చాలా మందికి అలవాటు అయిపోయింది ఇలా. ఏ తో అల్పకాలకి శాంతి హో గయి. యోగంలో కూర్చొని కళ్ళు మూతపడి కునుకుతుంటే అల్పకాల శాంతి కదా అది. అదేమైనా పరనామం శాంత, లేకపోతే ఇక్కడ ఉండే శాంతిన, మీ స్వరూపం శాంతిన? లేదు, మీ మెదడు సైలెన్స్ లో ఉండిపోయి నిద్రలో అల్పకాలిక శాంతి అది. గోయా బాకీ సరదిన అశాంతి రీతి. అలాంటి వాళ్ళు ఇక్కడ నుండి లేచాక రోజంతా మళ్ళీ మైండ్ అశాంతిగానే ఉంటుంది అంటున్నారు బాబా. चलते फिरते बाप को याद नहीं करेंगे तो పాపం का बोझ कैसे उतरेगा. నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతి చేయనట్లయితే పాప బరువు ఎలా దిగుతుంది? ఆधा कल्प का बोझ है, इसमें ही बड़ी मेहनत है. అర్ధకల్పం యొక్క బరువు దించుకోవటంలోనే శ్రమ ఉంది చాలా. अपने को आत्मा समझो और बाप को याद करो. बल बाबा को बहुत बच्चे लिख बेइज्जती है, इतना समय याद में रहा परंतु याद रहती नहीं. ఆత్మ అనుకోండి, స్వయాన్ని బాబాని జ్ఞాపకం చేయండి. భలే బాబాకు చాలా మంది పిల్లలు ఉత్తరం రాస్తారు, ఇంత సమయం బాబా స్మృతి ఉంది మాకు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. కానీ బాబా చెప్తున్నారు స్మృతి లేనే లేదు వాళ్ళకి అనుకుంటారంట బాబా. చార్ట్ తో సమస్తేని, చార్ట్ అంటే ఎలా నేను చెక్ చేసుకోవాలి, ఎంత క్లియర్ గా నేను నా స్థితిని అర్థం చేసుకోవాలని కొంతమందికి తెలియనే తెలియదు. బాబా బాబా అన్నది కూడా బాబా స్మృతి అనుకుంటారు. కానీ బాబాతో కనెక్ట్ అయ్యి ఆ ప్రేమలో మనం లీనమై ఉండడం, ఇంకా వేరే వైపు మన ఆకర్షణ బుద్ధి వెళ్ళకుండా బాబా శ్రీమతంలోని బాబా తో వేదిక సంబంధంలోని బాబాతోని మనం కనెక్ట్ సంభాషణలోను ఉండే టైంని లెక్క పెట్టాలి కదా. లైట్ వెలుగుతున్న టైము, పాట నడుస్తున్న టైం కాదు కదా మనం లెక్క పెట్టేది.
అరగంట పాటలు పెట్టానంటే అరగంట యోగంలో ఉన్నాను అనా? కొంతమందికి తెలీదా? చెక్ చేసుకోవటం. బాబా బేహద్ కా బాపే, పతిత్ పావన్ है तो खुशी में रहना चाहिए. బాబా మనందరికి బేహద్ తండ్రి, పతిత పావనుడు. ఎవరు? పతిత పావనుడు. ఖుషీలో ఉండాలి కదా! బాబా స్మృతి కలగగానే ఎంత ఖుషి వచ్చేయాలి. ऐसा नहीं है हम तो शिव बाबा के हैं ना, शिव बाबा పిల్లలైపోయింది ఇంకేంట్లే వేరేగా గుర్తు చేసుకోవడం అనుకోకండి. ऐसे भी बहुत है, समझते हम तो बाबा के लेकिन याद बिल्कुल करते नहीं. अगर याद करते होते तो फिर पहले नंबर में जाना चाहिए. ఇలా కూడా చాలా మంది బాబా పిల్లలైపోయాం కదా, విశేషంగా ఇంకేం స్మృతి చేస్తామని స్మృతి చెయ్యరంట. ఒకవేళ బాబా స్మృతి నిజంగా వాళ్ళకుంటే ఫస్ట్ నంబర్‌లో వచ్చేయాలి అన్నారు బాబా. किसको समझाने की भी बड़ी अच्छी बुद्धि चाहिए. हम तो భారత్ కి మహిమ करते हैं. ఎవరికైనా చెప్పటాన చాలా మంచి బుద్ధి మీకుండాలి, తెలివి. మేము భారతదేశం యొక్క మహిమ చేస్తున్నాం వినండి అని. नई दुनिया में आदि सनातन देवी देवताओं का राज्य था. अभी है पुरानी दुनिया डेनेज वो సుఖదాం ఏ దుఃఖదాం. అప్పుడు భారతదేశం చరిత్రలో మొదలు పెట్టాలి మీరు. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది. కానీ ఇప్పుడు అదే భారతదేశం ఎలా అయిపోయింది? పాత ప్రపంచము ఐరన్ ఏజ్, ఇనప యుగం అయిపోయింది. దేవతల రాజ్యం ఉన్నప్పుడు సుఖధామం, ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. భారత్ గోల్డెన్ ఏజ్ తా తో ఇన్ దేవతోं का राज्य था. ఇదే బంగారు యుగం ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యం ఉండేది. कहते हैं हम कैसे समझे कि इनका राज्य था. మనం ఇలా చెప్పేటప్పుడు చిత్రాలు చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే అడుగుతారు, నమ్మకం ఏంటి? ఈ దేవతల రాజ్యం ఇక్కడ నడిచిందని మీరు చెప్పే మాట నిజమని. ये नॉलेज बड़ी वंडरफुल है. किसकी तकदीर में, जिसकी तकदीर में जो है, जो जितना पुरुषार्थ करते हैं, वो देखने में तो आता है. కాబట్టి ఈ జ్ఞానం చాలా అద్భుతమైంది. అందరికీ నిశ్చయంలో కూర్చోతే అర్థం కాదు. ఎవరికి అదృష్టం ఎంత ఉందో, ఎవరు ఎంత పురుషార్థం చేస్తున్నారో కనిపిస్తుంది అది బయటకు. तुम एक्टिविटी से जानते हैं तो कली की भी मनुष्य तो सती की भी मनुष्य, फिर उन्होंने आगे माथा जाकर क्यों टेकती हो. మీరు మీ యాక్టివిటీ ఏంటనేది కూడా మీకు అర్థమైపోతుంది కదా, ఎదుటి వాళ్ళది కూడాను. బాబా చెప్తున్నారు, కలిగి మానవులే అందరూ, సతీకి కూడా మనుషులే అంటాం అక్కడ ఉండే నివాసుల్ని కూడా. అయినా వారి ఎదురుగా ఎందుకు తల వంచుతున్నారు మనుషులైనా కూడా? లక్ష్మీనారాయణలు, సీతారాములు వీళ్ళు మానవ రూపాలే కదా. ఇన్హోంకో స్వర్గ్ కా మాలిక్ కైతే హై నా, ఎందుకంటే స్వర్గానికి అధిపతులు అంటారు కదా వీళ్ళని. పవిత్రత ఉంది కదా వాళ్ళ, అందుకే తల వంచుతున్నారు. మనలో లేదు కదా ఇక్కడుండే కలిగి మానవుల్లో. मरता है तो कहते फलाना स्वर्गवासी हुआ, ये भी नहीं समझते. इस समय तो నరకవాసి సభే, ఎవరైనా చనిపోగానే స్వర్గస్థులయ్యారంటారు. అంటే ఎక్కడది స్వర్గం? ఇది కూడా మనుషులకి తెలీదు. ఈ సమయంలో అందరూ నరకవాసిగా అయిపోయారు. జరుడు పునర్జన్మ भी यहाँ ही लेंगे. నరకం ఉన్నప్పుడు పునర్జన్మలు కూడా ఇక్కడే తీసుకుంటారు కదా. बाबा हर एक के चलन से देखते रहते हैं. बाबा को कितना साधारण रीति से किस्म किस्म से अ, अ, बाबा को कितना साधारण रीति से किस किस से बात करनी पड़ती, संभालना पड़ता है. బాబా ప్రతి ఒక్క నడవడిక చూస్తూ ఉంటారంట. వీళ్ళ నడవడిక ఏంటి? ఏ పదవికెళ్తారు? ఎంతవరకు నిలబడగలరు? తెలిసిపోతూ ఉంటది బాబాకు. హ్మ్. బాబా ఎంత సాధారణ రీతిలో, హ్మ్, చాలా సింపుల్‌గా ఎవరెవరితో కలవడము, మాట్లాడడం చేయాల్సొస్తుంది. సంభాళించాల్సొస్తుంది పిల్లల్ని. बाप कितना क्लियर कर समझाते हैं, समझते भी हैं तो बात बड़ी ठीक है. फिर भी क्यों बड़े-बड़े कांटे बन जाते हैं. బాబా ఎంత క్లియర్ చేసి కూడా చెప్తారంట పరివర్తన వాళ్ళ పిల్లలని. అందరి నడవడిక చూస్తూ ఉంటారు కదా. బాబా దగ్గర 300, 400 మంది పిల్లలు ఉండేవారు. క్లియర్ చేసి కూడా చెప్పేవారు బాబా. ఇది ఇలా ఉండకూడదు నడవడిక అని. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కూడా. బాబా చెప్పేది కరెక్టే. ఫుల్‌గా పూర్తి కరెక్టే అని. అర్థమైనట్టు ఉండి గూడా మళ్ళీ ఎందుకు ముళ్ళైపోతారో తెలీదంటున్నారు బాబా బయటకెళ్ళి మళ్ళీ. एक दो को दुःख देने से कांटे बन जाते. ఆదత్ छोड़ते नहीं, ఒకరికొకరు దుఃఖం ఇవ్వడం వల్ల ముళ్ళైపోతారు. ఈ అలవాటే వదలరు.
अभी बागवान बाग फूलों का बगीचा लगाते తోట యజమాని బాబా పూల తోట తయారు చేస్తున్నారు కాంటों को फूल बनाते रहते उनका धंधा ही ये है मुल्लन पुष्पाలుగా అయితే तैयार చేస్తున్నారు बाबा बाबा कर्तव्य में यदि जो खुद ही कांटा होगा तो फूल कैसे बनाएगा प्रदर्शनी में भी बड़ी खबरदारी से किसको बेचना होता है बाबा చెప్తున్నారు భగవాన్ తోట యజమాని బాబా యొక్క దందా కర్తవ్యం ఏంటి పూల తోటని తయారు చేయటం ఎవరైతే స్వయం ముళ్ళుగా ఉంటారో ఇంకా బాబా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలా పుష్పాలుగా తయారు చేస్తారు ఇతరులను అందుకే ప్రదర్శనలో కూడా చాలా జాగ్రత్తగా పంపించాల్సి వస్తుంది హ్యాండ్స్ ని వాళ్ళ స్థితి వాళ్ళు నచ్చ చెప్పే విధానం భలే ఎక్స్ప్లెయిన్ చేయటం మనం మన తెలివితేటలు ఉంటే మాట్లాడడం వస్తే ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు కానీ ఆ ఒక్కొక్క పాయింట్ యొక్క మహత్వం మన లోపల నుండి మనకి ఎంతైతే ఉంటదో దాన్ని మన కర్మలలో మన నడవడికలో తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం దాని మీద గమనిక ఉంటదో భలే కంప్లీట్ అయిపోకపోయినా పర్సంటేజ్ వైజ్ కొంతైనా నేను దానిలో ధారణ చేస్తున్నాను ముందుకు వెళ్తాను అటెన్షన్ ఉంటది కదా అలాంటప్పుడు మనం చెప్పే మాటల్లో వెయిట్ ఉంటదన్నమాట అందుకే బాబా ప్రదర్శనలో చూసి పంపించాల్సి వస్తుంది हैंड्स ని अच्छे गुणवान बच्चे वो जो कांटों को फूल बनाने की अच्छी सेवा करते हैं किसी को भी कांटा नहीं लगाते अर्थात किसी को तुक नहीं देते हैं कभी भी आपस में लड़ते नहीं हैं మంచి గుణవంతులైన పిల్లలు అంటే ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ బాగా చేస్తారు ఎవరికి ముళ్ళు గుచ్చేలా నడుచుకోరు అంటే దుఃఖం ఎవరెవరికి పరస్పరం कोटलाడుకుని ఘర్షణలో పడే స్వభావం ఉండదు వారికి तो बच्चे बहुत एक्यूरेट समझाते हैं इसमें किसी की इंसल्ट की तो बात ही नहीं పిల్లలు మీరు accurate గా అర్థం చేయిస్తారు ఎవరికైనా ఇవన్నీ బాబా చెప్తున్నారు ఎవరిని ఇన్సల్ట్ చేసే విషయం కాదు ఉన్న విషయం చెప్తున్నారు మనలో మనం ఏదైనా ముళ్ళు ఉంది అంటే సరిదిద్దుకుంటాం కదా పాయింట్స్ విన్నప్పుడు अभी शिव जयंती भी आती है तुम प्रदर्शनी जास्ती करते रहो छोटी छोटी प्रदर्शनी पर भी समझा सकते ఇప్పుడు శివ జయంతి కూడా వస్తుంది ప్రదర్శనలు ఎక్కువ ఏర్పాటు చేసుకోండి చిన్న చిన్న ప్రదర్శనల పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు एक सेकंड में स्वर्गवासी बनो अथवा पतित भ्रष्टाचारी से पावन श्रेष्ठाचारी बनो ఒక సెకండ్ లో స్వర్గవాసిగా తయారయ్యండి पतित भ्रष्टाचारी నుండి पावन श्रेष्ठाचारीగా తయారవ్వండి एक सेकंड में जीवन मुक्ति प्राप्त करो जीवन मुक्ति का भी अर्थ समझते नहीं तुम भी अभी समझते हो ఒక సెకండ్ లో జీవన్ ముక్తి పొందండి ఇలా ప్రదర్శనలో ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం జీవన్ ముక్తి అంటే కూడా అర్థం తెలియదు ఈ రోజు జనరేషన్ మీకు కూడా ఇప్పుడు అర్థమైంది జీవన్ ముక్తి అంటే ఏంటనేది बाप द्वारा सबको मुक्ति जीवन मुक्ति मिलती है परंतु ड्रामा को भी जानना है सब धर्म स्वर्ग में नहीं आएंगे वो फिर अपने अपने सेक्शन में चले जाएंगे फिर अपने अपने समय पर आकर स्थापन करेंगे जानने कितना क्लियर है బాబా చెప్తున్నారు ముక్తి జీవన్ ముక్తి మీ బాబా ద్వారా లభించింది కదా కానీ డ్రామాను కూడా తెలుసుకోవాలి మనము బాబా చెప్తున్నారు అందరూ స్వర్గంలోకి రారు డ్రామాలో లేదు అందరూ వాళ్ళ వాళ్ళ శిక్షణలో వెళ్ళి కూర్చుంటారు మరి స్వర్గంలో రానప్పుడు వాళ్ళు ఎప్పుడు రావాలి ఏ శాఖలో ఉండాలో అక్కడ వెళ్ళి కూర్చుంటారు వాళ్ళ వాళ్ళ టైం వచ్చినప్పుడు స్థాపన అవుతుంది వాళ్ళ శాఖ జాడ్మే కిतना క్లియర్ है అవన్నీ కల్పవృక్షంలో క్లియర్ గా ఉంది చూస్తే అర్థమైపోతుంది మనకి एक सदगुरु के सिवाय सदगति दाता और कोई हो नहीं सकता ఒక సద్గురు బాబా తప్ప సద్గతి దాత ఇంకెవరు ఉండరు అని చెప్తున్నారు బాబా बाकी भक्ति सिखलाने वाले तो ढेर गुरु है सद्गति के लिए मनुष्य गुरु हो नहीं सकता భక్తి నేర్పే గురువులు చాలా మంది ఉండొచ్చు కానీ సద్గతి ఇచ్చే గురువుగా ఏ మనుషులు ఉండలేరు అన్నారు బాబా परंतु समझाने का भी अक्कल चाहिए इसमें बुद्धि से काम लेना होता है కానీ ఇది అర్థం చేయించి తెలివి కూడా మనలో ఉండాలి బుద్ధిని ఉపయోగించాలి ఇందులో లాజికల్ గా మనం అప్పుడే ఇతరులకు కూడా అర్థం చేయించగలం స్పష్టంగా ड्रामा का कैसा वंडरफुल खेल है तुम्हारे में भी बहुत थोड़े है जो इस नशे में रहती ड्रामा ఆట ఎంత అద్భుతమైంది మీలో కూడా ఈ నశాలోనే ఉండేవారు చాలా తక్కువ మంది
ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। रात्रि क्लास 18368 రాత్రి బాబా రాత్రి కూడా క్లాస్లో వెళ్ళేవారు. మార్నింగ్ కంపల్సరీ బాబా మురళి నడిచేది. రాత్రి కూడా పిల్లలతో అప్పుడప్పుడు కలిసేవారు బాబా. 18368 मुरली दी। तुमको वास्तव में शास्त्रों पर वाद विवाद करने की कोई दरकार नहीं है। శాస్త్రాలను తీసుకొని ఎవరితో వాద వివాదం చేసే అవసరం లేదు మీరు జ్ఞానం చెప్పేటప్పుడు అన్నారు బాబా. मूल बात यह है याद की और सृष्टि की आदि मध्य अंत को समझना है। బాబా ఇచ్చే జ్ఞానంలో ముఖ్యమైనది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా స్మృతి కుదరటానికి కావలసిన జ్ఞానం. అంతేగాని శాస్త్రాలు పాండిత్యం కాదు మనకు కావాల్సింది. భగవంతుణ్ణి బుద్ధితో ప్రేమగా మనం పట్టుకోవాలి, జ్ఞాపకం చేయాలి. దానికి అవసరమైన నాలెడ్జ్. ఇంకా సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం కూడా తెలుసుకోవాలి. అందులో మన సంస్కారం ఎంత ఎన్ని రకాలు తయారైంది అనేది కూడా అర్థమవుతుంది. సెల్ఫ్ అంటే మన మన పరిచయంతో సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానం రెండు ముడిపడి ఉన్నాయి. మన అనేక జన్మలది కూడా సంస్కారం అనేది అర్థం కావాలంటే ఆది మధ్య అంత్య జ్ఞానం చక్రం యొక్క జ్ఞానము అర్థం కావాలి. అందుకే అది కూడా బాబా వివరిస్తారు, శాస్త్రాలు కాకుండా మనకు అవసరమైంది. చక్రవర్తి రాజా బన్నే, చక్రవర్తి రాజా అవ్వాలంటే చక్రం కోసం తెలియాలి. ఇస్ చక్ర को ही सिर्फ समझना है, इनका ही गायन सेकंड में जीवन मुक्ति. చక్రం యొక్క జ్ఞానం అర్థమైతే చాలు, ఇన్ని వేదాలు శాస్త్రాలు అక్కర్లేదు. అందుకే సెకండ్ జీవన్ ముక్తి అని గాయనం ఉంది. ఎంతో జ్ఞానం ఉన్నా ఏది మనం సంపూర్ణం అవడానికి అవసరమో అది బాబా ఇస్తున్నారు. तुम बच्चों को वंडर लगता होगा आधा कल भक्ति चलती ज्ञान దించక్ విని విషయాలు విని ఇప్పుడు వండర్ అనిపిస్తుంది. అర్ధకల్పం భక్తి నడుస్తుంది, ఇష్టమంతా కూడా జ్ఞానం లేదే అన్నాళ్ళు. జ్ఞానం హీ బాప్ కే పాస్ బాప్ ద్వారా హీ జాన్నా హై. జ్ఞానం అంటే బాబా ద్వారా తెలుసుకునేదే జ్ఞానం అవుతుంది బాబా వచ్చాక. ये बात कितना अनकॉमन है इसलिए फोटो में कोई निकलते हैं. ఈ బాబా ఎంత అసాధారణం, అన్కామన్, అసామాన్యం, అసాధారణం. అందుకే అందరూ గుర్తుపట్టలేరు. పోటీలో కొంతమంది బాబా పిల్లలు అవుతారు. वो टीचर्स ऐसे थोड़ी कहेंगे, ये तो कहते हैं मैं ही बाप टीचर गुरु हूं, तो मनुष्य सुनकर वंडर गाएंगे. లౌకిక టీచర్స్ ఏమి ఇలా అంటారా, పోటీలో కొందరైనా దగ్గర రాగలరని. ఎక్కడైతే బాబా చెప్తారు నేను మీకు తండ్రి టీచర్ గురువుని కూడా, ఇది విని మనుషులు వండర్ అయిపోతూ ఉంటారు. भारत को मदर कंट्री कहते क्योंकि अंबा का नाम बहुत बाला है. భారతదేశాన్ని మాతృభూమి అంటారు, మదర్ కంట్రీ. ఎందుకంటే అంబా మహిమ చాలా ఉంది భారతదేశంలో, దేవీల మహిమ. अंबा के मेले भी बहुत लगते हैं. अंबा मीठा अक्षर है. छोटे बच्चे भी माँ को प्यार करते हैं ना, क्योंकि माँ खिलाती पिलाती संभालती है. అంబా పేరుతో మేళాలు కూడా చాలా చేస్తారు. మధురమైన పదం అంబా అనేది. చిన్నపిల్లలకు కూడా అమ్మ చాలా ప్రియం అనిపిస్తారు కదా, ఎందుకంటే చాలా సంభాలిస్తుంది, తినిపించి తాగించి పిల్లల్ని. अब अंबा का बाबा भी चाहिए ना, अंबा వెనుక తల్లి వెనుక తండ్రి కూడా కావాలి కదా. ఏ తో బచ్చి హే అడాప్టెడ్ పతి తో హై नहीं, ये नई बात है ना. అయితే బ్రహ్మ బాబా తండ్రి పాలన ఇచ్చిన, అలాగని ఈ అడాప్టెడ్ బచ్చి అంబా మమ్మకు పతి అయితే కాదు కదా, పతి లేదు కదా సరస్వతికి, తండ్రే బ్రహ్మ. ఇది కొత్త పాయింట్ విన్నాం కదా ఇక్కడికి వచ్చి మనం. ప్రజాపిత బ్రహ్మ తో జరూర్ అడాప్ట్ करते होंगे. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు కదా అంబాని. ये सभी बातें बाप ही आकर तुम बच्चों को समझाते हैं. अंबा का कितना मेला लगता है, पूजा होती है, क्योंकि बच्ची ने बहुत सर्विस की है.
బాబా చెప్తున్నారు, ఈ విషయాలన్నీ బాబాయ్ మనకు అర్థం చేస్తున్నారు. అంబా మేళాలు ఎన్ని చేస్తారు, అంబా పూజలు చేస్తారు. ఎందుకంటే బచ్చి జగదంబ మమ్మ చాలా సేవ చేస్తారు కదా సంగమయుగంలో. మమ్మ ఆ రూపంలో జీవించింది చాలా తక్కువ టైం, బ్రహ్మ బాబా కన్నా తక్కువ టైం కదా. ఎన్నాళ్ళు, ఒక 4 సంవత్సరాలు డిఫరెన్స్ ఏమో బ్రహ్మ బాబా అవ్యక్తం అవడానికి, మమ్మ వెళ్ళడానికి. కానీ ఏజ్ ప్రకారంగా చూస్తే ఇంకొన్నాళ్ళు ఉండాల్సింది మమ్మ. తక్కువ టైమే కదా ఉన్నారు. అయినా ఎంత సేవ చేశారో అంత మహిమ వస్తుందంటే ఆ తక్కువ సమయంలో కూడా. అది ఆలోచించాల్సిన విషయం. ఎంత పర్ఫెక్ట్ గానే నడుచుంటారు ప్రతి విషయంలో. సేవ, ధారణ, యోగము అన్నింటిలో కూడా భగవంతుడు యొక్క రథానికి, భగవంతునికి ఇద్దరికి ఇచ్చే గౌరవం, అతని పిల్లలకి ఇచ్చే గౌరవం కూడా, యజ్ఞంలో ఉన్న పిల్లలకి ఎన్ని రకాలు పర్ఫెక్షన్ ఉండి ఉంటుంది. తక్కువ టైంలో కూడా అంత సేవ చేసి అంబ యొక్క మహిమ అంత పెరిగింది. అందుకే అంటారు బాబా, మమ్మల్ని జిత్తును పడాయి होगा उतना और कोई पढ़ा ना सके. మమ్మ ఎంతమందికి ఆకర్షించేలా చదివించుంటారో ఇంకెవరో అంతలా చదివించే సేవ చేసి ఉండకపోవచ్చేమో. మమ్మ కా నామాచార్ బహుత్ హై, మేళా భీ బహుత్ బడా లగ్తా హై. అందుకే పేరు చాలా వచ్చింది. అంబా మేళాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి భక్తులు అంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చే జానతే బాప్ నే ఆకర్ రచన కే ఆది మధ్య అంత కా సారా రహస్ తుమ్ బచ్చోं को समझाया है. రచన అంటే ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు బాబా వచ్చి మనకి చెప్పారు. तुमको बाप के घर का भी मालूम पड़ा है, बाप से भी लव है तो घर से भी लव है. ये ज्ञान तुमको अभी मिलता है. మీకు బాబా ఇల్లు పరిచయం కూడా తెలిసింది కదా ఈ జ్ఞానంలో వచ్చాక. మన ఇల్లు, బాబా ఇల్లు, మన ఇల్లు ఒకటే. కాబట్టి బాబా పైన కూడా ప్రేమ ఏర్పడింది, ఇంటి పైన కూడా మీకు ప్రేమ ఏర్పడింది కదా ఇప్పుడు. ఇస్ పడాయి సే కితనీ కమాయి होते तो खुशी होनी चाहिए. ఈ జ్ఞానం ఇప్పుడు లభిస్తుంది మీకు. ఈ చదువుతో ఎంతో సంపాదన జరుగుతుంది, ఖుషి ఉండాలి కదా. సంపాదన జరుగుతుందా, లేదా ఖాళీగా ఉంటే వచ్చి కూర్చొని వినేదా? అనిపిస్తుందా? సంపాదన ఇక్కడ కూడా కనిపిస్తుంది, లేదా సత్యగలనే కనిపిస్తుంది, ఊరికనే అలా వచ్చి కూర్చుంటాడు అంటే కనిపిస్తే కదా వచ్చి కూర్చుంటారు. ఎవరికి ఆ సంపాదన కనిపించదు, అంత టైం సెట్ అవ్వదు కూడా వాళ్ళు. ఎవరు తప్పిస్తారో వాళ్ళకి టైం దొరుకుతుంది. తపన ముందు ఉండాలి. అబ్బి वो बिल्कुल సాధారణ, దునియాకు పటా నీ బాప్ ఆకర్ ఈ నాలెడ్జ్ సునాతే. ఎంత సాధారణ రీతిలో ఉన్నారు మీరు. ప్రపంచానికి తెలియదు, భగవంతుడు తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు, దానికోసం మీరు పరుగులు తీస్తున్నారని. నేను ఇది ఎంత సింపుల్, సాధారణంగా ఉండాలి. బాపే ఆకర్ సభీ నయి నయి బాతే బచ్చోं को सुनाते. బాబా వచ్చి కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తున్నారు మనకు. नई दुनिया बनती बेहद की पढ़ाई से, पुरानी दुनिया से वैराग्य आ जाता है. బేహద్ చదువుతోనే కొత్త ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచం నుండి వైరాగ్యం వస్తుంది కదా పిల్లలకు. तुम बच्चों के अंदर में ज्ञान की खुशी रहती है, बाप को और घर को याद करने. घर तो सभी को जाना ही है. పిల్లల మనసులో జ్ఞానం యొక్క ఖుషి ఉంటుంది కదా. బాబాని ఇంటిని జ్ఞాపకం చేయాలి. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే కదా. అందుకే రోజు యోగంలో మనం పరంధామానికి కూడా వెళ్ళి అనుభవం చేసుకొని రావాలి. అక్కడ బిందు రూపుల బాబాని జ్ఞాపకం చేసుకొని రావాలి. बाप तो सभी को कहेंगे ना, बच्चों हम तुमको मुक्ति जीवन मुक्ति का वर्षा देने आई हूँ, फिर बोल के हो जाते. బాబా పిల్లలందరికీ చెప్తారు కదా, పిల్లలారా ముక్తి జీవన్ ముక్తి రెండు వారసత్వంగా ఇవ్వడానికి వచ్చానని. మళ్ళీ ఎందుకు మర్చిపోతారు మీరు? ఇంటిని మర్చిపోతారు ఎప్పుడైనా? मैं तुम्हारा बेहद का बाप हूँ, राजयोग सिखलाने आया हूँ. तो क्या तुम श्रीमत पर नहीं चलेंगे? फिर तो बहुत घाटा पड़ जाएगा. यह है बेहद का घाटा. బాబా చెప్తున్నారు, నేను మీ బేహద్ తండ్రి రాజయోగం నేర్పించడానికి వచ్చాను, అయినా మీరు శ్రీమతం మీద నడుచుకోరా, చాలా నష్టం వచ్చేస్తే చూసుకోండి. బేహద్ ఘాటా. బాప్ కా హాత్ छोड़ा तो कमाई में घाटा पड़ जाएगा. బాబా చేయి వదిలేరు అంటే ఈ సంపాదనలో నష్టం వచ్చేస్తుంది చూసుకోండి. అచ్చా, గుడ్ నైట్.
नाइट क्लास కదా गुड नाइट చెప్పారు బాబా ఓం శాంతి धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट एक बाप की याद से मोस्ट लवली बनना है ఒక్క బాబా స్మృతి ద్వారా ఎలా తయారవ్వాలి మోస్ట్ లవ్లీగా అతి ప్రియంగా తయారవ్వాలి చాట్లో గంటలు గంటలు రాస్తే అది నమ్మరు బాబా మీరు అతి ప్రియంగా తయారైతే అప్పుడు యోగం కుదిరింది అని అర్థం యోగం బాగా చేస్తున్నారని చల్తే తిరితే కర్మ కర్తే యాద్ మే रहने की प्रैक्टिस करनी నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ బాబా స్మృతిలో ఉండే ప్రాక్టీస్ చేయాలి बाप की याद और खुशी में प्रफुल्लित रहना బాబా స్మృతి మరియు ఖుషిలో ఎప్పుడు ప్రఫుల్లితంగా ఉండాలి మీ ముఖము మీ మనస్సు మీ నేత్రాలు ప్రఫుల్లిత స్థితిలో నడుస్తూ తిరిగితే ఇది గమనికి పెట్టుకోండి బాబా స్మృతిలో ఉండి ఆ స్థితి सेकंड पॉइंट कदम कदम ईश्वरीय डायरेक्शन पर चल हर कार्य करना है అడుగడుగులో ఈశ్వరీయ డైరెక్షన్ పై నడుస్తూ ప్రతి కార్యం చేయాలి ప్రతి పని ఈశ్వరీయ డైరెక్షన్ ఆధారంతో చేయాలి ప్రతి అడుగులో अपनी मगरूरी देहाभिमान का नशा नहीं दिखाना है తమలో ఉన్న దేహాభిమానం యొక్క నశ చూపించకూడదు తమ అహంకారం कोई भी उल्टा सुल्टा काम नहीं करना है मूंझना नहीं ఎలాంటి ఉల్టా సుల్టా కర్మలు చేయకూడదు సంశయంలోని రాకూడదు वरदान साधारण कर्म करते भी ऊंची स्थिति में स्थित रहने वाले सदा डबल लाइट बाबा సాధారణ కర్మలు చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండేటటువంటి సదా డబల్ లైట్ గా కండి సాధారణ కర్మలు చేస్తూ కూడా ఉన్నత స్థితిలో ఉండేటటువంటి సదా डबल लाइट का करनी जैसे बाप साधारण तन लेते हैं जैसे आप बोलते हो वैसे ही बोलते हैं वैसे ही चलते हैं तो कर्म बल साधारण है लेकिन स्थिति ऊंची रहती है ఎలాగైతే శివ్ బాబా సాధారణ తను ఆధారం తీసుకొని వచ్చారు మాట్లాడడం మీలానే మాట్లాడతారు శరీరాన్ని అలా ఉపయోగించి మీలానే నడుస్తారు కర్మలు చేస్తారు భలే సాధారణ కర్మలే చేసేవారు బ్రహ్మ బాబా కానీ స్థితి ఉన్నతమైంది ఉండేది లోపల ऐसे ఆ बच्चों की भी स्थिति सदा ऊंची है ఎగ్జాంపుల్ విన్నారు కదా యజ్ఞహిస్టరీలో పిడికలు పెట్టే పని కూడా బాబా చేసేవారు ఆ టైంలో ఎదురుగా ఎవరైనా వెళ్తే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కలవడానికి విష్ణు సాక్షాత్కారం అయిపోయేది పిడికలు పెట్టారు పనిలో ఉంటూ కూడా బ్రహ్మ బాబా ఎందుకు బయటకు సాధారణమైన కర్మ అది కానీ లోపల స్థితి నశ జ్ఞానం యొక్క పాయింట్స్ గుర్తు చేసుకుంటూ ప్రాప్తి గుర్తు చేసుకుంటూ నశ వేరే ప్రపంచమే వేరే జీవితమే మారిపోయింది కదా బ్రహ్మ బాబాది లేకపోతే ఎక్కడ మహారాజుల మధ్య తిరిగే బాబా ఇక్కడ పిడికలు పెట్టే సేవ చేసి పిల్లలకంతా నేర్పించి తను చేసి చూపించి నేర్పించి అంటే ఎంత లోపల నుండి నశ జ్ఞానము ఎక్కిపోయి ఇంకా పాత లైఫే మర్చిపోయారు కదా రాజవైభవంతో ఉండాలనుకోలేదు బాబా సాధారణ కర్మలు చేస్తూ కూడా స్థితి ఉన్నతమైంది ఉండేది సతీగం యొక్క నశ శివ్ బాబా యొక్క నశ పరంధామం యొక్క నశ ऐसे ఆ बच्चों की भी स्थिति सदा ऊंची है పిల్లల మీకు కూడా స్థితి సదా ఉన్నతంగా ఉండాలి ఉన్నతమైన నశలో డబల్ లైట్ బన్ ऊंची स्थिति में स्थित हो कोई भी साधारण कर्म करो లోపల స్థితి ఎలా ఉండాలి డబల్ లైట్ అయిపోయి ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఏ సాధారణ కర్మైనా చెయ్యండి सदा यही स्मृति में रहे कि अवतरित होकर अवतार बन करके श्रेष्ठ कर्म करने के लिए आए सदा ఇదే స్థితిలో ఉండాలి అవతరితమైన అవతారంగా తయారై శ్రేష్ఠ కర్మ చేయటానికి నేను వచ్చాను అవతరించాను అని సదా ఇదే స్మృతి ఉండాలి तो साधारण कर्म अलौकिक कर्म में बदल जाएंगे అప్పుడు సాధారణ కర్మలు కూడా అలౌకిక కర్మలలోకి మారిపోతాయి ఈ నశాలో ఉంటాయి స్లోగన్ आत्मिक दृष्टि वृत्ति का अभ्यास करने वाले
పవిత్రత को सहज धारण कर सकते ఆత్మిక దృష్టి వృత్తిని అభ్యాసం చేసేవారు పవిత్రతను సహజంగా ధారణ చేయగలరు పవిత్రత సహజం అవ్వాలంటే ఏం కావాలి ఆత్మ అనుకుంటూ ఆత్మగా ఇతరుల్ని చూడడం ఆత్మిక దృష్టి వృత్తి అభ్యాసం చేసేవారు పవిత్రతను సహజంగా ధారణ చేసేయగలరు अपनी शक्तिशाली मनसा द्वारा सकाश देने की सेवा करो शक्तिशाली मनसा द्वारा सकाशित सेवा చేయండి जितना स्वयं को मनसा सेवा में बिजी रखेंगे उतना सहज मायाजीत बन जाएंगे ఎంతైతే స్వయాన్ని మనసా సేవ చేయటంలో బిజీగా ఉంచుకుంటారో అంత సహజంగా మాయాజీతులైపోతారు सिर्फ स्वयं के प्रति भावुक नहीं बनो लेकिन औरों को भी शुभ भावना और शुभ कामना द्वारा परिवर्तित करने की सेवा करो కేవలం స్వయం పట్ల భావుకు లేపోకండి కానీ ఇతరుల పట్ల కూడా శుభ భావన శుభ కామన ద్వారా పరివర్తన చేసే సేవ చేయండి అని చెప్తున్నారు బాబా భావన और ज्ञान स्नेह और योग दोनों का बैलेंस లోపల ఉన్న భావన మరియు జ్ఞానం స్నేహం మరియు యోగం రెండు బ్యాలెన్స్ ఉండాలి कल्याणकारी तो बने हो बेहद विश्व कल्याणकारी बनो కళ్యాణకారిగా అయితే తయారయ్యారు కానీ ఇప్పుడు బేహద్ విశ్వ కళ్యాణకారిగా తయారైతేనే సకాశ్ ఇవ్వాలి అనిపిస్తుంది మనకి బేహద్ సృష్టి కనిపిస్తూ ఉంటుంది మన యొక్క ఔరా వైబ్రేషన్స్ తో విశ్వం వరకు కిరణాలు ఇవ్వాలి శక్తి ఇవ్వాలి వాళ్ళ యొక్క బాధలు దుఃఖాలు ప్రకృతి కూడా పడుతున్న ఇబ్బందులు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకు అన్నమాట విశ్వ కళ్యాణకారి బేహద్ స్థితిలోకి వెళ్ళిపోతే మనం అప్పుడు మనం సకాశ్ ఇవ్వకుండా ఉండలేమన్నమాట కాబట్టి మనసా సేవల స్వయాన్ని బిజీగా ఉంచుకోండి మాయాజీతులు అయిపోతారు చెప్తున్నారు బాబా అచ్చా ముఖ్యంగా ఈరోజు బాబా చెప్తున్నది ఒక బాబా డైరెక్షన్ మురళి వింటున్నంతసేపు ఇది ఈశ్వరుని డైరెక్షన్ దొరుకుతుంది అని గుర్తు పెట్టుకొని ఆ డైరెక్షన్ లో నడవండి అడుగడుగు ఈ రోజు డైరెక్షన్ అయితే నడుస్తూ తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేసుకునే ప్రాక్టీస్ చేయండి ఎవరికైతే బాగా యోగం కుదురుతుందో మోస్ట్ లవ్లీగా కనిపిస్తారు వాళ్ళు గుణాలు పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళు ఎలా ఉంటారు ఎవరికి దుఃఖం ఇవ్వరు ముళ్ళు గుచ్చరు అలా ఉంటారు ముళ్ళని పుష్పాలుగా తయారు చేసే సేవ బాగా చేస్తారు చెప్తున్నారు బాబా అచ్చా శాంతి ఆదివారం ప్రోగ్రామ్ అందరికి తెలుసు కదా కొంతమంది మెసేజ్ పెట్టారు మెసేజ్ గ్రూప్ లో పెట్టాక మేము వస్తున్నాం చెక్ చేయించుకోవటానికి ఈమెయిల్ కొంతమందిని తీసుకొస్తున్నామని కొంతమంది మేము వస్తున్నామని తక్కువ మంది పెట్టారు ఇంకా ఎవరెవరైతే మెసేజ్ పెట్టలేదో నిర్ణయించుకోలేదో మెసేజ్ పెట్టడం రాదు ఫోన్ కాల్ ద్వారా కూడా మెసేజ్ చెప్పొచ్చు నేను ఫోన్ ఎత్తకపోతే ఒకవేళ నేను మళ్ళీ ఆ నంబర్కి చూసి మిస్ కాల్స్ ఉంటాయి ఎవరికైతే మెసేజ్లు పెట్టడం రాదు అనే వాళ్ళు ఉన్నారో దీనిలో మీరు లౌకిక వారిని కూడా తీసుకుని రావచ్చు వాళ్ళకు కూడా ఈ బ్రహ్మకుమారిలు ఇలాంటి సేవలు కూడా చేస్తారని తెలుస్తుంది అనమాట అందుకే వీధిలో అటు ఇటు తెలిసిన వాళ్ళని కూడా మన సెంటర్ వీధి అటు వీధులు ఇటు వీధులు మాత్రం కొంచెం ఇంటింటికి వెళ్ళి చెప్పండి కూడా అన్నయ్య మీకు ప్రింట్ ఇస్తారు పేపర్ పట్టుకొని ఆల్రెడీ ఇచ్చేసారా ఇటు అటు ఒకటి వీధి మనం ఉన్న వీధిలో అలా లైన్లు అటు ఇటు ఆ చివరి వరకు ఇంకా ఆ చివరి వరకు కూడా వెళ్ళి చెప్పండి చెప్తే అప్పుడు వాళ్ళు జ్ఞానం వినాలని కాకపోయినా ఇలాంటి సేవల కోసం సెంటర్ ఉందైనా వస్తారనమాట ఈసారి ఐ క్యాంప్ అయింది ఇంకోసారి ఇంకోటి పెడతాం అలా మనం చేస్తూ ఉంటే జ్ఞానం కోసం కాకపోయినా వాళ్ళకి కావాల్సిన సేవ కోసం వాళ్ళు వస్తారు వాళ్ళకి కావాల్సిన సహయోగం మనం ఎవరికి ఏది కావాలో అది ఇవ్వాలి కదా మనం ఏ దాత కదా కాబట్టి అందుకని దీన్ని సక్సెస్ చేయాలి మాతలే కాదు అందరూ ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో మెసేజ్ వింటున్నారో గ్రూప్లో అందరూ కూడా ఇది మన సెంటర్లో సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఫస్ట్ టైం అన్నాను అనుకోవచ్చు జరుగుతుంది కాబట్టి ఇది అందరూ కూడా ధ్యాస పెట్టి
ఏదైతే హాస్పిటల్ వాళ్ళు వస్తున్నా చాలా పాతది ఇది. వసర్ ఐ కేర్ది ఐ హాస్పిటల్. తమిళనాడు నుండి దీని హెడ్ ఆఫీస్ అన్నమాట. అందుకని క్వాలిటీ బాగానే ఉంటుంది, పాత హాస్పిటలే కాబట్టి. ఉచితంగా ఉచితంగా మీకు చూస్తారు. మీకు మళ్ళీ 3, 4 టోకెన్స్ ఇస్తారు వాళ్ళు. మీకు వెంటనే అవసరం పడకపోతే దానికి పీరియడ్ పెడతారేంటో తెలీదు. మీరు మీ స్నేహితులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అది ఇచ్చి వాళ్ళకు కూడా ఉచితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి టోకెన్స్తో. అయితే ఇక్కడ ఫస్ట్ మీకు ఫ్రీగా అవుతుంది, తర్వాత టోకెన్స్ ఇస్తారు కొన్ని ఫ్రీ చెకప్ కోసం. అవి అయిపోయాక మళ్ళీ ఛార్జెస్తోనే ఉంటుంది అనమాట. వంశ अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, क्या से क्या बनाते हो, धन्य है भाग्य हमारे जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। आई खिदमतगार है हम, जो पाए तेरा प्यार है, सौभाग्यशाली बच्चे हम, तेरे कार हैं। कभी दिल में कभी पलकों पर, कभी दिल में कभी पलकों पर हमको बिठाते हो, जो हमको पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। एहसान तुम्हारा बाबा कोई कैसे चुकाएंगे, महिमा तुम्हारी बाबा किन शब्दों में गाएंगे। नित्य शिक्षाओं भरी मुरली सुनाते हो, जो हम पढ़ाते हो। अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। जैसे दिल में तुम्हारे बाबा बच्चों के सिवा और कोई नहीं, वैसे दिल में हमारे बाबा तेरे सिवा और कोई नहीं। ज्ञान के हीरे मोती से हमको सजाते हो, जो हमको पढ़ाते हो।
अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे